హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ ప్రవళిక. నన్ను లక్ష్మి అని పిలుస్తారు. ఈరోజు నేను రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియో చేస్తున్నాను. దానికి ఏమేం కావాలంటే రబ్బర్ బ్యాండు, B7000 గ్లూ, వాటికి కావాల్సిన కుందన్స్. ఆ రబ్బర్ బ్యాండ్ చేత్తో పట్టుకొని గట్టిగా రౌండ్గా గ్లూ అంటించుకొని దానికి కుందన్స్ అంటించాలి. వాటిని తిలకం షేప్ అంటారు. స్మాల్ సైజు రౌండ్గా అంటించాలన్నమాట. నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూస్తూ అలా రౌండ్గా అంటించుకోండి. తర్వాత మాది తిరుమల అండి. తిరుమల అంటే చాలామందికి తెలియదు. తిరుమల అంటే తిరుపతి కొండ మీద అనమాట. కాబట్టి తిరుపతి అని చెప్పాను అందరికీ అర్థం అవడానికి. చాలామందికి తెలియదు తిరుమల అంటే, అందుకనేసి అట్లా చెప్పాను అనమాట. ఇలా అంటించుకోవాలి రౌండ్గా. ఆ రౌండ్గా అంటించినాక, అంటే మనం అంటించడం ఫాస్ట్గా అంటిస్తాం కదా, కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. దాన్ని నీట్గా మళ్ళీ రౌండ్గా సరి చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. ఒక రౌండ్గా సరి చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అట్లా ఆరనిస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ దానిపైన ఇంకో కుందన్స్ అంటిస్తాం కదా, అట్లా అంటించేటప్పుడు ఆ వెనకుండే కుందన్స్ కూడా చేతికి వచ్చేస్తున్నాయి. అందుకనేసి ఒక 10 మినిట్స్ అట్లా ఆరిపెట్టేశారంటే కొంచెం అవి ఆరిపోతాయి. తర్వాత ఇంకో లైన్ అంటించుకోవాలన్నమాట. దానికి ఆ లైన్ రౌండ్గా ఇప్పుడు నేను అంటిస్తున్నాను చూడండి. అట్లా రౌండ్గా B7000 గ్లూని అంటించి దానికి కుందన్స్ అంటించాలన్నమాట. బాగా చూస్తూ అంటించండి. మళ్ళీ దాన్ని కూడా ఒక 10 మినిట్స్ అట్లా ఆరపెట్టినాక నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైన్ యాడ్ చేసుకోవాలన్నమాట. దానికి కూడా అట్లే 7000 గ్లూ అంటించాలి. ఆ తర్వాత కుందన్స్ని ఒక్కొక్కటిగా అంటించాలి. మళ్ళీ అంటించగానే దాన్ని అట్లే వదిలేకుండా సరిచేయాలన్నమాట, రౌండ్గా ఉందా లేదా అనేసి. అంటించినాక మళ్ళీ దానికి మధ్యలో వేరే కుందన్ అంటించాలన్నమాట. ఏదైనా రౌండ్ షేప్ అంటిస్తే బాగుంటుంది ఏదన్నా. కాబట్టి నేను పింక్ కలర్ రౌండ్ షేప్ 3mmది అంటించానమాట. అలాంటివే ఇంకా 2 కలర్స్ అన్నమాట. అవి వేరే వాళ్ళు ఆర్డర్ చెప్పారు, ఒకే మోడల్లో కలర్స్ మార్పుగా కావాలని చెప్పి. అందుకని చెప్పి వేరే కలర్స్తో చేశాను. ఒకటి పింక్, ఒకటి పర్పుల్, ఇంకోటి లైట్ రోజ్ పింక్ లాగా అనమాట. ఇది పింక్ కలరు, ఇది పర్పుల్, ఇంకోటి లైట్ పింక్ లాగా అనమాట.